ఈ రోజు నేను ఎంచుకున్న విషయము అమ్మ ఏదో ఒక వైభవం చెప్పింది అంటారు. అయితే నేను శివపురాణము, దేవి భాగవతం అని అన్ని పురాణం చెప్తారండి. దాంట్లో దేవి భాగవతంలో ఒక మంచి నాకు నచ్చిన ఒక సంఘటన, అంటే అన్ని బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి, కానీ ఒక మహిషాసుర మర్దిని అన్న ఒక చరిత్ర చెప్పాలి అని ఈరోజు నాకు అమ్మవారు ప్రేరేపించింది. మహిళా వ్యక్తులు ఎక్కువగా ఉంటారో నేను మొన్న వీడియోలో చూశాను. కాబట్టి మహిషాసుర మర్దిని అన్న చరిత్ర ఈరోజు మనం వినబోతున్నాము. ఇది దేవి భాగవతంలో పంచమ స్కందంలో వస్తుందండి. అయితే ఈ దేవి భాగవతంలో పంచమ స్కందంలో ఈ విషయం వచ్చే ముందు ఒక చాలా మంచి విషయం వచ్చిందండి. అదొక్కసారి ఏంటో చూసి మనం ముందుకు వెళ్దాం. మహదాఖ్యానముత్తమం కృష్ణస్య చరితం దివ్యం సర్వపాతకనాశనం సందేహోత్ర మహాభాగో వాసుదేవ కథానకే జాయతే ప్రోచ్యమానే విస్తరేణ మహామతి. ఈశ్వరానపి కృష్ణేన, దేవుడు ఈశ్వరుడు అయినప్పటికీ కూడా కుతస్థౌ సంభూజితో న్యూనతావా కిమస్తస్య తదేవ సంశయో మమ. ఇక్కడ ఋషులందరూ అడుగుతున్నారండి. ఏం అడుగుతున్నారు అంటే, ఈ పంచమ స్కంద చరిత్ర ప్రారంభం అయ్యే ముందు మనకు ఏం చరిత్ర వచ్చింది అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, సాక్షాత్తు రాములు వారు కూడా ఈ భగవతి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారిని పూజించడం వల్లే కృష్ణ పరమాత్మకు వివాహం కలగడము అన్నది జరిగింది. రుక్మిణి అమ్మవారి చరిత్ర నేను ఎక్కువగా అది ప్రవాహం చేయను, కానీ భాగవతంలో వస్తుందండి. కృష్ణుడే నాకు భర్త కావాలి అని రుక్మిణి అమ్మవారు పార్వతి అమ్మవారిని పూజించారు. సీతమ్మ తల్లి కూడా రాముడే నాకు భర్త కావాలి అన్న కోరికతో పార్వతి అమ్మవారిని పూజించారు. మనకు వస్తుంది కదండి, భాగవతంలో వస్తుంది, దేవి భాగవతంలో వస్తుంది. సత్యభామకు సంతానం కలగడం లేదు అనేసి ఆవిడ పార్వతి అమ్మవారిని పూజించిన తర్వాత వాడికి సంతానం కలగడము, ఇది కూడా చరిత్ర వచ్చిందనమాట. అంతేకాకుండా భాగవతంలో కూడా వస్తుందండి. కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు మణి గురించి అనమాట. అప్పుడు ఇంట్లో అందరు చింతిస్తున్నారు, స్వామివారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, ఆ స్వామివారు వెనక రావాలి అంటే ఇక్కడ వసుదేవులు, అమ్మవారు, దేవకి అమ్మ, తర్వాత భార్య రుక్మిణి మాత కూడా ముగ్గురు కలిసి చండీ యాగం చేశారండి. నేను ఇప్పుడు కూడా చెప్పాను, చండీ యాగము 9 రోజులు చేస్తే చాలా మంచిది, కానీ విశేషంగా అష్టమ రోజు చేస్తే చాలా మంచిది. ఈసారి మీరు చేశారంట, కానీ వచ్చే సంవత్సరం నుంచి మీరు అష్టమి రోజు ఖచ్చితంగా చండీ యాగం చేయండి. ఇది దేవి భాగవతంలో వస్తుంది. అలాగా చండీ యాగం పూర్తి అవుతుండగా కృష్ణ పరమాత్మ ఒక్కరే రాకుండా మణిని కూడా తీసుకొచ్చి ఇంకొక భార్య అంటే జాంబవతి అమ్మవారిని కూడా తీసుకొచ్చినట్టుగా మనకు దీంట్లో చూపిస్తున్నారు. అప్పుడు అమ్మవారు అంటారంట, అమ్మవారి పూజ వల్ల నాకు నా కొడుకే కాదు, కొడుకుతో పాటు ఇంకో కొత్త కోడలు కూడా వచ్చేసింది అన్న మహాత్మ్యం మనకు భాగవతంలో వస్తుంది, దేవి భాగవతంలో వస్తుంది. ఇలాగా ఎన్నెన్నో చరిత్రలు కృష్ణ పరమాత్మ రాముడికి సీతమ్మ తల్లి దూరం అయినప్పుడు కూడా సీత దొరకాలి అనడానికి కూడా రాములు వారు నారద మహర్షి చెప్పడం వల్ల చేసిన పూజ విస్తారంగా దీంట్లో వస్తుంది. అంటే రామాయణం వస్తుంది, భాగవతం వస్తుంది, అన్నీ వస్తుంది.